రియల్మీ నుంచి రీసెంట్గా ఇండియాలో అయితే వాళ్ళ P3 సిరీస్లో P3X అండ్ P3 Pro అండ్ రెండు స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ P3 సిరీస్లో అయితే ఇంకొక రెండు కొత్త స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఒకటి వచ్చి రెగ్యులర్ P3, ఇంకోటి అల్ట్రా. సో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ వచ్చి అండర్ 20,000 అండ్ అండర్ 30,000 కి అయితే లాంచ్ చేయొచ్చు. ఈ రెండు స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటికీ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. సో ఈ P3 అండ్ P3 అల్ట్రా మాత్రం కాకుండా అడిషనల్ గా ఇంకొక రెండు TWS ఇయర్ బడ్స్ అయితే ఈ మార్చ్ 19 అయితే లాంచ్ చేస్తున్నారు. సో మీలో ఎంతమంది P3 సిరీస్ కి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. రెగ్యులర్ P3 కి అయితే నా దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంది. అల్ట్రాకి అయితే నాకు పెద్ద అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. అల్ట్రాలో ఒక పవర్ఫుల్ అయిన ప్రాసెసర్ యూజ్ చేశారు, నేను లేదని చెప్పలేదు. కానీ ఇప్పటికీ అండర్ 20,000 చూసుకుంటే మనకి క్వాల్కమ్ బేస్ చేసిన ఫోన్స్ ఉంది మార్కెట్లో, కానీ అంత ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత ఫోన్ అయితే పెద్దగా లేదు. పాత ఫోన్స్ 7 Gen 3 బేస్ చేసింది వచ్చి మనకి సేల్ టైంలో 20,000కి అయితే దొరుకుతుంది. మంచి పవర్ ప్యాక్డ్ ఫోన్స్ అనేది చాలా రోజులుగా అయితే మనం మిస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ రియల్మీ P3లో ఏంటంటే స్నాప్డ్రాగన్ 6 Gen 4 అయితే యూజ్ చేస్తున్నారు. మంచి ఒక సాలిడ్ అయిన ప్రాసెసర్ ఇది. సో ఇది కొత్త ప్రాసెసర్ ఏం కాదు, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ఉంది చూసారా, దాని ఒక అండర్ క్లాక్డ్ వర్షన్ ఇది. ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం కాదు, ఎఫిషియన్సీలో కూడా ఒక బెటర్మెంట్ అయితే మనం ఈసారి చూడొచ్చు. TSMC వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, సామ్సంగ్ ఈసారి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఆల్రెడీ సామ్సంగ్ వాళ్ళ ఎక్సినోస్ ప్రాసెసర్ మనం అండర్ 20,000 చాలా చూసాము. స్నాప్డ్రాగన్ 6 Gen 1, 4 Gen 2, 4S Gen 2 ఇలాంటి ప్రాసెసర్ కూడా సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్సినోస్ ప్రాసెసర్లో మనం వేరే ఫోన్స్ యూస్ చేస్తున్నట్టు ఒక ఫీల్ అయితే ఉంటుంది. ఆ క్వాల్కమ్ బేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని అయితే సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేసిన దాంట్లో మనం మిస్ చేస్తాము. వాళ్ళు ఎంత హై కెపాసిటీ బ్యాటరీ ఉన్నా ఎఫిషియన్సీ అయితే మనం మిస్ చేస్తున్నాము. ఎఫిషియన్సీ వైస్లో 6 Gen 4 అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ ఈసారి 6 Gen 4లో మంచి మోడమ్ సపోర్ట్ అయితే ఉంది. సో సిగ్నల్ రిసెప్షన్ లాంటి ఏరియాస్లో ఇంకా కొంచెం బెటర్గా అయితే పర్ఫామ్ చేయవచ్చు. ప్లస్ ISP మనం చెప్పక్కర్లా, క్వాల్కమ్ ఒక ISP అయితే వే సుపీరియర్గా ఉంటుంది. కానీ బ్రాండ్ ఒక ఆప్టిమైజేషన్ కూడా ఇంపార్టెంట్. రియల్మీ నుంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఎంతవరకు వీళ్ళు ఆప్టిమైజ్ చేస్తున్నారని చెప్పి టెస్ట్ చేసి చూసేదానికి అయితే నాకు బాగా ఎక్సైటెడ్గా అయితే ఉంది. రియల్మీ P3లో అయితే 6000 mAh బ్యాటరీ యూస్ చేస్తున్నారు. AMOLED డిస్ప్లే ఉంది, 128 హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ BGMIకి 90 FPS సపోర్ట్ అయితే ఉందని చెప్తున్నారు. కానీ నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్ అయితే లేదు. కానీ ఈసారి వీళ్ళు P3 సిరీస్కి అయితే క్రాఫ్టన్తో క్లోజ్గా పనిచేసి 90 FPS సపోర్ట్ని ఇంకా బెటర్గా ఆప్టిమైజ్ చేసేదానికి అయితే ట్రై చేశారు. గేమింగ్ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది. కానీ ఇది ఈ 6 Gen 4 అనేది ప్యూర్ రా పర్ఫార్మెన్స్ ఉన్న చిప్సెట్ అయితే కాదు. 40 FPS గేమ్ ప్లే వచ్చి బాగా స్మూత్గా ఉంటే నేను ఖచ్చితంగా అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. P3 Pro వచ్చి ఇనిషియల్ లాంచ్ ఆఫర్స్ అంతా చూసుకుంటే 22,000 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి P3 వచ్చి మనకి ఈజీగా 16,000-17,000 రూపీ ప్రైస్లో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆ ప్రైస్కి వస్తే సూపర్ సాలిడ్ అయిన ఫోన్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి క్వాల్కమ్ బేస్ చేసిన ఫోన్ తక్కువ ఉంది. 10,000-20,000 రూపీ ప్రైస్ బ్రాకెట్ అని చూసుకుంటే MediaTek డామినేట్ చేస్తుంది. దాంట్లో 7300 బేస్ చేసిన ఫోన్స్ అయితే మనం చాలా చూస్తున్నాము. 7200 కూడా ఒక మంచి ప్రాసెసర్, కానీ 7200 బేస్ చేసిన ఫోన్స్ చాలా తక్కువే ఉంది మార్కెట్లో. అండ్ నెక్స్ట్ P3 అల్ట్రా అని చూసుకుంటే ఈసారి అల్ట్రాలో కూడా 6000 mAh బ్యాటరీ అయితే ప్యాక్ చేస్తున్నారు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకవైపు అంత హెవీ బ్యాటరీ ఉన్నా కూడా 7.8 mm థిక్నెస్ అయితే మెయింటైన్ చేశారు. ఈసారి P3 అల్ట్రాని కూడా ఒక 3 డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకొస్తున్నారు. అండ్ P3కి డిస్ప్లే వచ్చి ఫుల్ HD రెజల్యూషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ P3 అల్ట్రాలో 1.5K రెజల్యూషన్ అయితే ఉంది. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈసారి Dimensity 8350 అల్ట్రా అయితే యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ 30,000 లోపల మనకి క్వాల్కమ్ బేస్ చేసిన ఫోన్స్ వచ్చి చాలా మంచి పర్ఫార్మెన్స్ కానివ్వండి, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్, ఆల్రౌండర్ వెల్ బ్యాలెన్స్ ఫోన్ అయితే మనం చాలా చూసాము. అండ్ ముఖ్యంగా గేమింగ్ లాంటి ఫోన్స్ Poco F6 చూసాము. అండ్ రీసెంట్గా IQ Neo 10R కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్గా అయితే లాంచ్ చేశారు. ఆల్రెడీ ఒక టఫ్ కాంపిటీషన్ ఉంది మనకి 30,000 లోపల. 7+ Gen 3 కూడా ఒక మంచి గేమింగ్ క్యాపబిలిటీ ఉన్న చిప్సెట్ అది. కానీ మనం పెద్దగా ఎక్కువ స్మార్ట్ ఫోన్స్లో అయితే 7+ Gen 3 మనం చూడలేదు. Nord 4 ఉంది, Realme GT60 ఉంది. 7+ Gen 3 అనేది ఒక బాగా వెల్ బ్యాలెన్స్డ్ ప్రాసెసర్. అది మనకి రా పర్ఫార్మెన్స్లో కూడా ఏది తక్కువ అయితే లేదు. 7+ Gen 3 వచ్చి క్వాల్కమ్ నుంచి ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. రా పర్ఫార్మెన్స్లో మనకు కాంప్రమైజ్ లేదు. మంచి ISP అయితే ఉంది, మోడమ్ క్యాపబిలిటీ బాగుంది, స్టిల్ బాగా ఎఫిషియెంట్గా కూడా ఉంది. బ్రాండ్ సైడ్ నుంచి 7+ Gen 3 ఫోన్స్ వచ్చి అండర్ 30,000లో ఎక్కువ యూస్ చేస్తే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. స్టిల్ IQ నుంచి 8S Gen 3 కూడా యూస్ చేశారు. మంచి ఒక కాంపిటేటివ్ అయిన ప్రైసింగ్ తీసుకొచ్చారు. రియల్మీ P3 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ Sony IMX 896 సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. 8MP అల్ట్రా వైడ్ అయితే ఉంది. MediaTek Dimensity 8350 అల్ట్రా అనేది దాని ఒక AnTuTu స్కోర్ అరౌండ్ 1.5 మిలియన్ అయితే ఉంటుంది. ఒక మంచి రా పర్ఫార్మెన్స్ ఉన్న చిప్సెట్, ప్రైసింగ్ వచ్చి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా అయితే ఉంటుంది. సో
రియల్మీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఏ ప్రైస్కి తీసుకొస్తారో మనం ఖచ్చితంగా వెయిట్ చేసి అయితే చూద్దాము. ఎందుకంటే P3 ప్రోనే అరౌండ్ 25,000కి తీసుకొచ్చారు కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ అరౌండ్ 30,000 రూపీస్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 26-27కి తీసుకొస్తే ఇంకా కొంచెం బెటర్ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తుంది. రెగ్యులర్ P3 వచ్చి 16-17,000కి లాంచ్ చేస్తే మాత్రం ఒక మంచి ప్రైజింగ్ అయితే ఉంటుంది. P3 సిరీస్ స్మార్ట్ ఫోన్ లో మీరు ఏ మోడల్ కోసం బాగా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్లో అయితే షేర్ చేయండి. మార్చ్ 19 అయితే లాంచ్ చేస్తున్నారు. అడిషనల్ గా వచ్చి రియల్మీ బడ్స్ R7 అండ్ రియల్మీ బడ్స్ T200 లైట్ అయితే లాంచ్ చేస్తున్నారు. R7 అరౌండ్ 3,000 రూపీ బడ్జెట్ కి అండ్ T200 లైట్ అయితే మనం 1,500కి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇయర్ బడ్స్ లో ఏదైనా ఒక మోడల్ అయితే నేను కవర్ చేసేదానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ కూడా జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. నెక్స్ట్ వీడియోలో మీ అందరిని కలుస్తాను. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఆదిత్య టెక్.